ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఈ స్టార్ హీరోలు చేస్తున్న అప్కమింగ్ ప్రాజెక్టుల గ్లోబల్ టచ్లో రాబోతున్నాయి. ట్రిపుల్ ఆర్ సెట్స్ పైకి ఉండగానే స్టార్ డైరెక్టర్ శంకర్తో RC-15 ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడు చరణ్. ప్రస్తుతం గేమ్ చేంజర్ సెట్స్ పై ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లడం ఖాయం. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా అనౌన్స్ చేశాడు చరణ్. ఈ ప్రాజెక్టు రంగస్థలం సినిమాకు మించి గ్లోబల్ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే చెప్పేశాడు రామ్ చరణ్. అందుకే బుచ్చిబాబు ట్రిపుల్ ఆర్ లెవెల్లోని RC-16 కోసం రంగం సిద్ధం చేస్తున్నాడట. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన యాక్టర్స్ను తీసుకున్నాడు రాజమౌళి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్, కోలీవుడ్ నుంచి సముద్రకని, శ్రియా శరణ్ ఇలా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నారు. బడ్జెట్ అండ్ కాస్టింగ్ స్కేల్కి తగ్గట్టుగానే ట్రిపుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి హాలీవుడ్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకొని ఏకంగా ఆస్కార్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు కూడా హిందీ, తమిళ, మలయాళ నటులతో పాటు కొంతమంది మరాఠీ థియేటర్స్, టీవీ ఆర్టిస్టులను కూడా RC-16లో తీసుకుంటున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ప్రస్తుతం స్టార్ కాస్టింగ్ సెలక్షన్స్ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోని RC-16 నటీనటులకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అప్ నటి ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ శాసన దేవరా మూవీలో నటిస్తున్నారు. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.